14 14 మరియు నేను చూడగా, ఇవన్నీ పరలోకంలో చూపిస్తున్నారు జరుగుతున్న సంగతులన్నీ కూడా. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడేను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశీనుడైంది. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండేను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం వెళ్ళి వచ్చి, భూమి పైరు పండి ఉంది, కోతకాలం వచ్చింది, నీ కొరలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆశీనుడు అంటూ చెప్పింది. మేఘం మీద ఆశీనుడైన వాడు తన కొడవల మీద భూమి మీద వేయగా భూమి పైరు కోయబడినన్న. ఈ యొక్క సందర్భం 7వ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో భూమి పైరు పండి కోతకాలం వచ్చిందంటే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు ఆత్మ సంబంధంగా ఫలించారు. ఫలించిన తర్వాత వారు అదేంటండి, పొట్టు ఎలాగైతే ఎగరగొట్టబడుతుందో, ధాన్యం ఎలాగైతే గోధుమలు ఎలాగైతే కొట్లు వేయబడతాయో, అలాగున దేవుని పరిశుద్ధులు అందరూ కూడా ఏం చేయబడతారంటే, పరిశుద్ధులు పరిపక్వం అనగా ఆత్మ సంబంధంగా ఫలించిన తర్వాత వారు దేవుని ప్రజలైన వారు పరిపక్వం సాధించిన తర్వాత వారు దేవుని యొక్క పిల్లలుగా దేవుని సముఖంలోకి వెళ్ళబడతారనమాట. అంటే పరిశుద్ధులు ఆత్మ సంబంధంగా ఫలించారనమాట. అదైనా పైరు పండి ఉందంటే అర్థం ఏంటి? క్రైస్తవులైనటువంటి వాళ్ళు వారి ఆత్మ సంబంధం ఫలాలు ఫలించారనమాట. ఈ యొక్క శ్రమల బాధల్లో వాళ్ళు ఏం సాధించారనమాట? ఆత్మ సంబంధంగా ఫలించారనమాట. ఒకసారి మీరు 7వ గ్రంథం 3:13 చూస్తే ఈ యొక్క అంటే ఈ కొడవలు పెట్టడం, కోయడం ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. ఒకసారి పైరు ముదిరింది, కొడవలు పెట్టి కోయడి. అది కాబట్టి ఆ పైరు పండిందని యొక్క అది యొక్క ప్రవచనపు భాష అన్నమాట. ఇది అదేనా ప్రవచనపు భాష. పొలము పైరు పండిందంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అనేవాళ్ళు ఆత్మ సంబంధమైన స్థితిలో ఎదిగి ఉన్నారని అర్థం అన్నమాట. అయితే ఒక పక్షంగా ఈ రోమా ప్రభుత్వం యొక్క శ్రమల్లో క్రైస్తవులు అనేవాళ్ళు ఆత్మ సంబంధంగా ఫలించారన్నమాట. అయితే రెండవది, కొంతమంది ఆత్మ సంబంధంగా ఫలించలేకపోయారు. దానికి కూడా మళ్ళా చెప్తున్నాడు అక్కడ 15 నుంచి. ఇంకొక దూత పరలోకమున్న ఆలయంలో నుండి వెళ్ళవచ్చును, ఇతని యొద్ద వాడిగల కొడవలుండును. మరి యొక్క దూత బలిపీఠం నుండి వెళ్ళి వచ్చాను, ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గనవాడిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ఇది పైరు పండడం కాదు, ఇది ఏమైనా పరిపక్వమైనవి. వాడి అని నీ కొడలు పెట్టి దాని గెలలు పోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలు భూమి మీద వేసి భూమి మీద ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపం అనే ద్రాక్షల తొట్టులో పెద్ద తొట్టులో వేశాను. అదే దేవుని కోపం అంటే వీళ్ళు ఎవరనమాట? ఉగ్రతకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి మత్తయి సువార్త 13:39 వచనంలో మత్తయి సువార్త 13:39 వచనంలో కాబట్టి దేవుని పిల్లలుగా ఈ భక్తిహీనులు పాపం పరిపక్వమైంది, వీళ్ళకేమో తీర్పు అన్నమాట. అంటే రోమా ప్రభుత్వంలో పరిశుద్ధులేమో అంటే ఫలించారు ఆత్మ సంబంధంగా. భక్తిహీనులు ఏమో ఏమైనారంటే వాళ్ళ పాపాన్ని పరిపక్వం చేసుకున్నారన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారన్నమాట? మీరు ఇక్కడ దేవుని కోపం అనే ద్రాక్షల తొట్టి అక్కడ
దేవుని 19 అండర్లైన్ చేసుకోండి. దేవుని కోపం అనే ద్రాక్షల పెద్ద తొట్టులో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుబడి త్రొక్కబడిను. 3 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టులో నుండి రక్తము ప్రవహించింది అనమాట. అంటే ఆత్మ సంబంధంగా కొంతమంది ఏమో క్రైస్తవులు ఫలించారు. ఈ భక్తిహీనులు అంటే దేవుని ఎరగని వాళ్ళు, రోమా ప్రభుత్వం మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే శాస్త్రలో వాళ్ళు చేసే పనులు బట్టి వారి పాపాలు ఏమైనాయి అన్నమాట పరిపక్వం అయిపోయి, అందుకే దేవుడు ఏం చేశాడనమాట, ఆయన కోపం అనే తొట్టులో వేసి తొక్కాడనమాట. అంటే ఆత్మ సంబంధంగా క్రీస్తునందు ఫలించారు. అన్యులైన వాళ్ళు లేకపోతే ఆ రోమా మతాన్ని అంగీకరించినట్టు వాళ్ళు వారి పాపాలు ఏమైపోయినాయి అనమాట పరిపక్వమైన. అంటే యోహానికి 2 విషయాలు చూపించబడ్డాయి. ఒకటి, పరిశుద్ధులు ఏమయ్యారనమాట ఫలించారు. భక్తిహీనులు అంటే లోకంలో అన్ని జనులు రోమ మతాన్ని అనుసరించినట్టు వాళ్ళందరూ ఎవరు దేని గురి అయిపోయారు, దేవుని కోపమైన ద్రాక్షల తొట్టులో త్రొక్కబడ్డారు అనమాట. అంటే భక్తిహీనులు అనేవారు దేవుని కోపానికి గురి అయిపోతారు అనమాట. వారు పాపం విషయంలో పరిపక్వం ఉండారు. అందుకని పరిశుద్ధులకేమో అధ్యయనం, పరిశుద్ధులేమో నిత్యత్వానికి, పరిశుద్ధులేమో నిత్యత్వానికి, వీళ్ళేమో పాపం పరిపక్వమే భూమి మీదే దేవుని ఉగ్రతకి గురైపోయారు. ఆ విషయాలు ముందుకు వెళ్తే ఇంకా స్పష్టంగా చూపించబడతాయి అన్నమాట. 15వ అధ్యాయం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప చూసిన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగులు చేత పట్టుకున్న 7 దూతలు. అదేనా 7 తెగులు చేత పట్టుకున్న 7 దూతలు. ఈ తెగులు ఎవరి మీద కుమ్మరించడానికి? రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనుల మీద కుమ్మరించడానికి అన్నమాట. 7 దూతలు. ఇవి కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం సమాప్తమగును. అదేనా అంటే రోమా ప్రభుత్వం మీద ఎప్పుడైతే దేవుడు తన ఉగ్రతా పాత్రను కొమ్మరించాడో, లేదా తన తెగులు కొమ్మరించాడో, ఇంకా దేవుని కోపం ఏమవుతుంది? సమాప్తం అవుతుంది అనమాట. అంటే ఉదాహరణకి మీరు ఒకసారి సంఖ్యాకాండం 25 వెళ్తే అక్కడ వారు విచారం చేశారు, విగ్రహాలకు నమస్కారం చేశారు. అదే వారిద్దరూ ఇశ్రాయేలును మోయగురాలు ఇద్దరు కూడా వెళ్ళి వ్యభిచారం చేస్తున్నప్పుడు, అదే జాగ్రత్తం చేస్తున్నప్పుడు ఏం చేశాడనమాట, ఒక ఫీమేల్ హోస్ట్ ఏం చేశాడనమాట, ఒక ఈటి తీసుకుని వాళ్ళిద్దరి గుండా దూసుకుని వెళ్ళిపోయేలాగా చేశాడు. వెంటనే దేవుని కోపం ఆగిపోయింది. ఎప్పుడైతే అంటే అప్పుడు దాకా తెగులు చేత బాధించబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని ఈ ఈటి చేత చంపబడ్డారో అప్పుడు వెంటనే దేవుని కోపం ఆగిపోయింది. అలాగా ఇప్పుడు ఈ రోమా ప్రభుత్వం మీద దేవుడు ఈ ఉగ్రతా పాత్రను కుమ్మరించిన వెంటనే అర్థమైందండి, ఈ యొక్క తెగులు కుమ్మరించిన వెంటనే దేవుని కోపం ఏమవుతుంది? సమాప్తం అవుతుంది. ఎందుకంటే పరిశుద్ధులు హింసించారు కదా, మరి పరిశుద్ధులు హింసించారు కాబట్టి పాపం సమాప్తం అవుతుంది అనమాట. అయితే 15వ అధ్యాయంలో కీర్తన, 15వ అధ్యాయంలో కీర్తన అనమాట. అంటే దేవుని స్తుతించే కీర్తన అనమాట. ఎందుకనంటే చదువుతాడు, అక్కడ తెలియజేస్తాడు. మరి అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను సూచితని. ఆ క్రూర మగుమునకు, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకు లేవడక వాటిని జయించిన వారు దేవుని వీణల గలవారే ఆ స్ఫటికపు సముద్రం అది నిలిచినట్టు సూచితని. అంటే పరిశుద్ధులందరూ కూడా ఎక్కడున్నారనమాట? సముద్రం వద్ద నిలుచున్నారన్నమాట. వీణలు గలవారు స్ఫటిక సముద్రం నిలిచి సూచితని. వారి ప్రభువ దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములో రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువ నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడు ఎవడు? నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదారని చెప్పుతూ దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎప్పుడైతే జాగ్రత్త పెట్టుకోండి, 14వ అధ్యాయము 14 నుంచి 20 వరకు జరిగిన సంగతి ఏంటో తెలుసా? దేవుని ప్రజల్లో
ఆత్మ సంబంధంగా ఫలించిన వాళ్ళు అధ్యయన ఫలించిన వాళ్ళు పోయబడ్డారు, దేవుని మీద తీసుకోబడతారు అన్నమాట. అలాగే అనుజనులైనటువంటి వాళ్ళు అనగా రామమాతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు దేవుని పాపానికి గురైపోయి నాశనం అయిపోతారు. ఎప్పుడైతే క్రైస్తవులను విడిచిపెట్టిన వాళ్ళు నశించబడతారో, ఎప్పుడైతే అనగదొక్కబడతారో, లేకపోతే దేవుని ఒకటి పాత్రలు అవుతారో, అప్పుడు క్రైస్తవులు అందరూ కీర్తన పాడతారు అనమాట. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క రోమా ప్రభుత్వం యొక్క ఉగ్రత నుండి ఎప్పుడైతే దేవుడు కాపాడి రోమా ప్రభుత్వాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తాడో అదైనా అప్పుడు క్రైస్తవులందరూ కూడా కీర్తన పాడతారు. అంటే కీర్తన అనేది దేని సూచన అనమాట? వారు ఆ శ్రమలో నుండి విడిపించబడ్డారు కాబట్టి వారు విమోచన గీతం పాడతారనమాట. ఎవరు? క్రైస్తవులు, మొదటి శతాబ్దం ఉన్న వాళ్ళు అనమాట. ఈ కీర్తన పాడడం అంటే ఉదాహరణకి మోషే అధ్యాయం నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో సముద్ర పాయలుగా చేయబడింది. ఎప్పుడైతే సముద్రం నుంచి విడిపోయాలు పొందారో అప్పుడు వాళ్ళు దేవుణ్ణి కీర్తించారు, అవునా? అలాగే మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం చేత శ్రమ అనుభవిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం యొక్క పరిస్థితుల నుండి విడిపించబడతారో, శ్రమ నుండి, అప్పుడు దేవుని ఏం చేస్తారనమాట? కీర్తిస్తారనమాట. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అంటే అర్థం ఏంటి? మోషే పాడింది విమోచన గీతమే. అంటే వారు సముద్రం నుంచి విడుదల పొందినందుకు కీర్తన పాడారు. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు కాబట్టి, యేసుక్రీస్తు వారికి అనగా ఆయన త్యాగం చేశారు కాబట్టి ఆయన గురించి కీర్తన పాడారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా రోమా ప్రభుత్వం నుంచి, మతం నుంచి, ఆ రోమా ప్రభుత్వ యొక్క శ్రమల నుండి విడుదల పొందుతారు కాబట్టి వారు విమోచన గీతం పాడతారని చెప్పేసి వారు మోషే కీర్తనే, గొర్రెపిల్ల కీర్తనే పాడతారని చెప్పాడు అనమాట. అర్థం లేదా? అంటే దేవుడి ప్రజలు వారు శ్రమల నుండి విడుదల పొందిన తర్వాత కీర్తన పాడారు అంటే అర్థం ఏంటనమాట? దేవుణ్ణి స్తుతించారు. ఆ శ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారన్నమాట? దేవుణ్ణి స్తుతించారనమాట. స్తుతిస్తారు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. చూడండి ఒకసారి. వారు దేవుని దాసులకు మోషే కీర్తనే, గొర్రెపిల్ల కీర్తనే పాడుతున్నారు అన్నాడు. అంటే ఈ కీర్తన భావం ఏంటన్నమాట? విమోచన గీతం. అంతే. కీర్తన ఏంటి? వాళ్ళు విమోచించబడినందుకు దేవునికి స్తుతిస్తారని అర్థం అనమాట. దేవుని కీర్తిస్తారని 15వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. ఆ తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకం తెరవబడింది. 7 తెగులు చేత పట్టుకున్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టులు కట్టుకున్న వారే ఆ ఆలయంలోని వెలుపలకు వచ్చారు. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగములు జీవిస్తూ దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చాను. అది అండర్లైన్ చేయండి. ఈ దేవుని యొక్క అంటే దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు అంతకుముందేమో ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మార్చుకోవడానికి అదైనా ప్రభుత్వంలో ఉన్న ఈ విగ్రహ సంబంధమైన మనుషులు మార్చుకోవడానికి సిగ్నల్స్ ఇచ్చాడు దేవుడు, అవునా? ఏంటి సిగ్నల్లో మార్చుకోవడానికి కొన్ని సంకేతాలు ఇచ్చాడు. ఏది? ఆ గడ్డి కాలిపోవడం, సముద్రం వాడలో అంటే వ్యాపారాలు పాడవటం, నీళ్లు లేక కొంతమంది నీళ్లు చేదైపోవడం వల్ల చనిపోవటం, అర్థమైందా? అబద్ధ బోధల చేత మనస్సాక్షి వేదన చెందటం, అలాగే ఆ పక్కనున్న దేశంలో ఉన్న సైనికులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సంకేతకాలు దేవుడు చూపించాడు. అయినా మారలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? సిద్ధం చేసి ఉంచుతున్నాడు. రోమా ప్రభుత్వం మీదకి ఏం చేసి ఉంచాడు అనమాట? దేవుని కోపంతో నిండిన ఉగ్రత పాత్రలు అన్నమాట. అంటే దేవుని కోపం కొమ్మరించబడుతుందని అర్థం. అర్థమైందా? ఆ ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులందరిపై దేవుని కోపం ఏమవుతుంది అనమాట? కొమ్మరించబడుతుంది. అంటే ఉదాహరణకి యెరూషలేము పాపం చేసింది, దేవుడు బబులోను చక్రవర్తి ద్వారా ఉగ్రత కొమ్మరించారా లేదా? అలాగనమాట. పాత నిబంధనలో దేశాలు పాపం పరిపక్వమైనప్పుడు మరొక రాజు చేత దేవుడు ఉగ్రతను కురిపించేవాడు.
అలాగే ఇక్కడ కూడా దేవుడు సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకుని తన సృష్టి కాబట్టి దేవుడు వీళ్ళని సమూల నాశనం చేయటానికి అనగా నాశనం చేయటానికి దేవుడు పూనుకున్నాడు అనమాట. చూడండి అక్కడ ఆయన కోపంతో నిన్న 7 బంగారు పాత్రలు ఆయన 7 దోతలకు ఇచ్చాను. అందరూ దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దోతల వద్ద ఉన్న 7 తెగులు సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడనూ ప్రవేశింప జారకపోయాను. కాబట్టి ఇప్పుడు 15 అధ్యాయులు విమోచన గీతం అంటే దేవుని ప్రజలు రోమా ప్రభుత్వం యొక్క శ్రమ నుండి విడిపించబడతారని చెప్పడానికి ఆ 15 అధ్యాయంలో కీర్తన అని చెప్పడం జరిగింది అనమాట. కీర్తన పాడతారని చెప్పడం అనమాట. కీర్తన ఏం పాడతారు? ఎవడైనా సంతోషం కలిగిన ఏం పాడాలి? ఎవడైనా శ్రమ కలిగిన ఏం చేస్తారు అంటే ఇప్పుడు రోమా ప్రభుత్వం యొక్క శ్రమ నుండి విడుదల పొందినప్పుడు మరి క్రైస్తవులు ఏం చేస్తారు? సంతోషంతో ఏం చేస్తారు? కీర్తన పాడతారు అని 15 అధ్యాయులు చెప్పారు అనమాట. మరి ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు విమోచించబడ్డారో ఎవరో క్రైస్తవులు వాళ్ళ యొక్క సమస్యల నుండి విమోచించబడ్డారో దేవుడు విడిపించాడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద ఆ యొక్క మత సంబంధమైన మనుషుల మీద దేవుడు తన ఉగ్రతను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ దోతలకు ఇచ్చేశాడు అనమాట. అదైనా ఆ ఉగ్రత పాత్రను దేవుడు ఏం చేశాడు? దోతలకి ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు 16 అధ్యాయంలో ఆ విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది అనమాట. మరియు మీరు పోయి దేవుని కోపంలో నిన్ను ఆ 7 పాత్రలు భూమి మీద కొమ్మరించదని ఆలయంలో నుండి గొప్ప స్వరముతో ఆ 7 దేవతలు చెప్పగలుగుతుంది అనమాట. ఈ యొక్క రోమా ప్రభుత్వంలో ఉన్న మత సంబంధమైన వారి మీద భక్తిహీనుల మీద దేవుడు తన ఉగ్రత పాత్రలు కొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే క్రైస్తవుల్ని మామూలుగా హింస పెట్టలేదు. వీళ్ళు రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులందరూ రోమా ప్రభుత్వం కానీ రోమా ప్రభుత్వ అధికార యొక్క బలం చేత అతిశయపడుతున్న వీళ్ళందరూ కూడా అదేందండి క్రైస్తవుని మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చెరలో అదే ఖడ్గం చేత చంపేయటం, అదే క్రయ విక్రయాలు చేయకుండా ఆపేయటం, ఇలాంటి ఎన్నో బాధలు పెట్టారు. అలాంటి బాధలు పెట్టిన వారి మీద దేవుడు తన ఉగ్రతని కురిపిస్తున్నాడు 16 అధ్యాయంలో. ఇది అక్కడ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే చూపిస్తున్నాడు యోహాను గారికి. అర్థమవుతుందా? అది అంటే అసలే సంఘాన్ని హింసిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ద్వారా శ్రమలు రావడానికి కారణం ఎవరో చెప్పాడు 12-13 అధ్యాయులు. ఎవరు కారణం? అపవాది. అర్థమైందా? అయితే అన్ని శ్రమలు పెడుతున్నా సంఘం మాత్రం తీసుకుని వెంబడిస్తున్నారని 14 అధ్యాయంలో చెప్పాడు. అవునా? 15 అధ్యాయంలో దేవుని ప్రజలు ఆ యొక్క శ్రమల నుండి విడిపించబడినందున ఒక కీర్తన పాడతారని చెప్పాడు. 16 అధ్యాయంలో దేవుని ప్రజలు హింసించిన ఆ రోమా ప్రభుత్వం మీదకి, వారి యొక్క మతం మీదకి, వారి మత సంబంధమైన మనుషుల మీదకి దేవుడు తన ఉగ్రతని కురిపిస్తున్నాడు అని 16 అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. మరియు మీరు పోయి దేవుని కోపం జరిగిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడానికి ఆలయంలో గొప్ప స్వరం ఆ 7 దేవతలతో చెప్పగలుగుతుంది. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖం యొక్క ముద్ర గల వారికి, జాగ్రత్త పెట్టుకోండి, ఉగ్రత ఎవరి మీదకి? ఆ క్రూర మృగం అంటే ఇది రోమా ప్రభుత్వం ముద్ర గల వారికి, దాని ప్రతిమ ఎవరు? మతం నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డబొండు కొట్టినాయంట. ఒకనాడు ఫిలిస్తీన్లకి మొదటి సమయాల గ్రంథం 5వ అధ్యాయంలో మనసాని తన దాగోని దేవత గుడిలో పెట్టుకున్నప్పుడు దాగోని దేవత గుడిలో ఉన్న దేవత విగ్రహం ఏమైంది? ముక్కలుగా చేయబడింది. అంత మాత్రమే కాకుండా వారికి గడ్డలు పుట్టినాయి. గడ్డలు రావడంతో మొత్తాడు దేవుడు. అవునా? ఆ గడ్డలు రావడం మొత్తడం వల్ల చాలా మంది చనిపోయారు. అంటే ఇప్పుడు కూడా ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న ఈ ముద్రగలు అంటే ఈ రోమా మతాలను అంగీకరించిన వాళ్ళు భక్తిహీనుల పైన దేవుడు ఏం చేయించాడు అనమాట? ఆ ఉగ్రత ఏంటది? ఉగ్రత ఏంటది? చెడ్డపుండు పుట్టానంటే అది గడ్డుడు రోగం అనమాట. ఏంటది? గడ్డుడు రోగంతో మొత్తాడనమాట.
మొదటి దూత అంటే తన పాత్ర అంటే అలాగనే దేవుడు రోమా ప్రభుత్వాన్ని అణిచివేశాడు అనమాట. ఏది ఉగ్రత పాత్రలు కురిపించడం ద్వారా క్రమక్రమంగా. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కొమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిది అయ్యాను. అందువల్ల సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చాను. అర్థమైందా? అంటే ఇప్పుడు సముద్రంలో ఈ జీవజంతువులు చచ్చిపోయినాయి అంటే అదే అదే దేవుడు తన ఉగ్రత కురిపించాడు. అంటే వీళ్ళకి చేపల పట్టే విధానాలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యాపార ఇవన్నీ కూడా ఏం చేశాడు అనమాట, నాశనం చేశాడనమాట దేవుడు. తర్వాత మూడవ దూత తన పాత్రను నదుల్లో జలధారలో కొమ్మరింపగా అది రక్తమైంది. అంటే మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోయింది అనమాట. అప్పుడు వర్తమాన భూత కాలంలో పవిత్రుడ పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చింది. అండర్లైన్ చేయండి. అర్థమైందా? పరిశుద్ధుల రక్తాన్ని చిందించారా లేదా? అంటే క్రైస్తవులు చిరఛేదన చేశారా లేదా? మరి వాళ్ళు రక్తం చిందించారు కాబట్టి వాళ్ళకి నీళ్లు దేవుడు రక్తంగా మార్చి వాళ్ళకి ఇచ్చాడనమాట. లేదు నదులని రక్తదారులు చేసేసాడు. మరి నిర్వాకాండం 6వ అధ్యాయంలో అలాగే జరిగించాడు కదా. మరి ఏది పడవ ఎదుట మోసే ఏం చేశాడనమాట, నదిలో ఉన్న నీళ్లను ఏం చేశాడు, రక్తంగా మార్చాడు. అలాగే ఆ రోమా ప్రభుత్వ కాలంలో ఇలా నీళ్లు రక్తంగా మార్చేశాడు దేవుడు. మార్చేస్తే మరి చాలా మంది తమ జీవితాల్లో ప్రాణాలు పోతాయి కదా. ఎందుకు ఇలా చేశాడు దేవుడు? పరిశుద్ధుల రక్తాన్ని చిందింపజేశారు వాళ్ళు. రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్రైస్తవుల్ని ఏం చేశారు, చిరఛేదనం చేశారని పరిశుద్ధుల రక్తాన్ని వెలికించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడనమాట, ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులకి ఏం తాగనిచ్చాడు, రక్తాన్ని త్రాగనిచ్చాడన్నమాట. అందుకనే అప్పుడు వర్తమాన బోధకాలంలో పవిత్రుడ పరిశుద్ధుల రక్తాన్ని ప్రవక్తల రక్తాన్ని వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చింది. దీనికి వారు పాత్రలే కాదా? అమాయకులైనటువంటి వాళ్ళని, నిర్దోషులైన వాళ్ళని పట్టుకుని క్రైస్తవుల్ని రక్తం చిందించారంటే, చిరఛేదనాలు చేశారంటే అదే దానికి పాత్రలే కాదల్లో, పాత్రలే. ఇలాగ తీర్పు తీర్చుదు కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభు దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. దేవుని తీర్పులు ఏమై ఉన్నాయి, న్యాయమై ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా మొదటి 1:16 ప్రకారంగా న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనం చెప్పుకోవాలి. న్యాయంగా తీర్పు తీర్చే దేవుని చెప్పుకుంటే మనకు న్యాయం జరుగుతుందో జరగదా? న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి చెప్పుకుంటూ ఉండాలి, మనం ప్రార్థన చేయాలి. అలాగే వీళ్ళు అప్పుడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అలా ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ఇలా తీర్పులు తీరుస్తున్నాడు. ఏవి ఇలా పొగాకులు కురిపిస్తున్నాడు అనమాట. దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయంగానే తీర్పు తీస్తాడు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కొమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. అంటే ఏంటన్నమాట, మనుషులు కేవలమైన ఏడుగుతో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామాన్ని దూషించారు. అంటే ఏం చేశాడనమాట, ఒక దేవదూతను పంపించి సూర్యుని బాగా కాయమని చెప్పాడు అనమాట. అర్థమైందా? విపరీతమైన ఎండలు కాసేటప్పుడు చాలా మంది చనిపోరా? సృష్టిలో దేవుడు తన కోపం అనమాట. ఎండలు మండిపోతున్నాయి అంటారు, అవునా? మండించేవాడు ఎవరో అది ఆ సంగతి తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడనమాట, ఈ రోమా ప్రభుత్వంలో మతాన్ని అనుసరిస్తూ క్రైస్తవులు ఉంచిపెట్టిన వాళ్ళ మీద
ఇది ఇన్స్పెక్టర్ కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ మీదే కాస్తది ఎండ, మళ్ళీ పరిశుద్ధులు కాయదు. పరిశుద్ధుల మీద మళ్ళీ కూల్గా ఉంటది. వీళ్ళ మీదే ఎండ తీవ్రంతో వీళ్ళే చాలా మంది ఇదైపోతారు. అంటే అది దేవుని ఉగ్రత అన్నమాట. అదేనా ఎండలు మండుతున్నాయంటే అది ఎవరి ఉగ్రత? సామాన్యంగా కాస్తున్నాయంటే అది సృష్టి క్రమం, ఏర్పాటు చేసిన క్రమం అది. కానీ వడగాల్పులతో అనేక మంది చనిపోతున్నారంటే అది దేవుని యొక్క ఉగ్రత. గ్రంథం తెలిసిన వాళ్ళు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. గ్రంథం తెలిసినటువంటి వాడు జరుగుతున్న సంగతులు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. అర్థమైందా? ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కురుతున్నాయి అంటాడు, నాశనం చేసేదాన్ని పంటలో. అది దేవుని ఉగ్రత. ఎందుకంటే పండినట్టుకెళ్ళి విగ్రహాలు ఆడేస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వర్షాలు అలా కురిపించాడంటే నాశనం అయిపోలా కురిపించాడంటే. అర్థమైందా? ఎండలు బగబగ అంటే బయటకు రాకోకుండా మనిషి బగబగా మండింత చేస్తాడు, అది దేవుని ఉగ్రత. అది వీళ్ళు ఏదో నానా రకాలైన ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటారు. దేవుని ఉగ్రత అనే సంగతి తెలియదు చాలా మంది. తర్వాత అధికారం గల వారు దేవుని నామాన్ని దూషించారు కానీ ఆయన మహిమ పరచుని వారు మారు మనసు పొందిన వారు కారని. 5వ దూత తన పాత్ర నా క్రూరముఖం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా, క్రూరముఖ సింహాసనం అంటే ఇది రోమా ప్రభుత్వం మీద, దాని రాజ్యం చీకటి కమ్మింది. అంటే అర్థమేంటి? ప్రభుత్వము మూసివేయబడింది అనమాట. ఐదవ దూత తన పాత్రను క్రూరముఖం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండరి. తమ కలిగిన వేదన బట్టి పుణ్యం బట్టి పరలోకముందున దేవుని దూషించారు కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందలేదు. అంటే ఇంత ఉగ్రత కురిపించబడుతున్నప్పుడు దేవుని దూషించారంటే కానీ వాళ్ళు మారు మనసే పొందలేదని. అప్పుడైనా మారు మనసు పొందే దేవుడు అవకాశం ఇస్తాడు. నేను అవునా కాదా? కానీ వీళ్ళు హృదయాన్ని కఠినం చేసేసుకున్నారన్నమాట. అందుకే దేవుడు ఉగ్రత గురవుతున్నారు. హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుని ఉగ్రత వస్తుందా రాదా? వస్తుంది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా, మనం 9వ అధ్యాయంలో చదవం అవునా? కుమ్మరింపగా చూడండి, జాగ్రత్తగా వినండి. అది తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచుకున్నట్లు దాని నీళ్ళు ఎండిపోయింది. అంటే రోమా ప్రభుత్వం చీకటి చేశాడు అన్నాడు కదా. అసలు రోమా ప్రభుత్వం ఎవరి ద్వారా చీకటి చేశాడైనా? పక్కనున్న పార్దీలు. అర్థమైనా? ఇప్పుడు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పార్దీలు ఎలా మీరు అంటాడు కదా. పార్దీలు చేత ఈ యూఫ్రటీస్ నది అవతల ఉన్న పార్దీలకి దేవుడు ఏం చేశాడనమాట, వాళ్ళని అనగా రోమా పట్టణాన్ని నాశనం చేయడానికి దారి నీళ్ళు ఎండిపోయింది. అంటే దారే కాదా? అంటే యుద్ధం చేయడానికి దారి చూపించాడు అన్నమాట దేవుడు రోమా పట్టణాన్ని పతనం చేయడానికి. అది ఉగ్రత పాత్రే కదా. మరి దాని నీళ్ళు ఎండిపోయినాయి. మరియు ఆ ఘర్షార్పణ నోటి నుండి కూరముఖం నోటి నుండి అబద్ధ ప్రవక్త అంటే ఇది మతం. అబద్ధ ప్రవక్త అంటే ఇది మతం మర్చిపోకండి. ఇక్కడ 13వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడిన మతం అన్నమాట కూరముఖం అంటే. ఇక్కడ అర్థమైందా? అబద్ధ ప్రవక్త, క్షమించండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి అంటే ఘర్షార్పం అంటే అపవాది, క్రూరమృగం అంటే రోమా సామ్రాజ్యం, అబద్ధ ప్రవక్త అంటే ఎవరు? రోమా మతం నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూచితుంది. అవి చూసిన చేయని దయ్యములు ఆత్మలే, అంటే అపవాదికి సంబంధించినవి అనమాట. అవి సర్వాధికారైన దేవుని మహాదినం జరుగు యుద్ధానికి లోకమంత్రున్న రాజులు పోగుతారని వారి ఎదురు బయలు వెళ్ళి ఎబ్రీ భాషలో ఆర్మెగిద్దోన్ అంటే అర్థం ఏంటి? యుద్ధ భూమి అని అర్థం. అంటే ఏంటి? యుద్ధం. మెగిద్దో అంటే భూమి. మెగిద్దో అర్థం. మెగిద్దోన్ అనే చోటన వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వాళ్ళు వస్తున్నాను,
తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశమాలను చూతురు, దుస్తుడేమో అని మెలుగుగా ఉండి తన వస్త్రాలను కాపాడుకునేవాడు ధన్యుడు అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు అబద్ధ అది యొక్క దేవుని ఉగ్రత సమాప్తమయ్యే సమయానికి, దేవుని ఉగ్రతని కురిపించే సమయానికి దేవుని ప్రజల మీద మరలా యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నాయి అనమాట, ఈ అపవిత్రాత్మలు అనేవి ఏం చేస్తున్నాయి అనమాట, అనేక మంది రాజుల్ని ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. ఏది? దేవుని ప్రజలు మళ్ళా నాశనం చేయడానికి. అర్థమైందా? దేవుని ప్రజలు మళ్ళా నాశనం చేయడానికి మళ్ళా ఈ యొక్క దేవుడు నియమించిన ఉగ్రత ఉంది కదా ఓ దినం, ఏది రోమా పట్టణానికి, ఆ ఉగ్రత సమయానికి మిగతా కొంతమంది రాజులను పోగు చేయడానికి సిద్ధపడుతున్నాడంట. అది దేవుని మహాదినం అంటే ఏది? రోమా పట్టణానికి తీర్పు తెచ్చే దినం అని అర్థం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజల మీదకి యుద్ధం చేయడానికి మళ్ళా ఆ అపవిత్రాత్మలు ఇంకా ప్రోత్సాహం చేస్తున్నాయంటండి. అంటే వీళ్ళకి ఆ మతం, వీళ్ళకి ఇన్ని ఉగ్రత పాత్ర కురిపించిన వీళ్ళకి బుద్ధి రాలేదు, మారలేదు. అపవాది, రోమా ప్రభుత్వం, అలాగే ఈ రోమా మతం అంటే అబద్ధ ప్రవక్త, వీళ్ళందరి వాటి నుండి ఏం జరుగుతుందంటే ఇంకా అనేక మందిని దేవుని యొక్క ప్రజలకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వారు ఇంకా ప్రేరేపించబడుతున్నారంటండి. వీళ్ళు 17 ఏడో రోజు తన పాత్రను వాయుమండలం మీద కొందరట్టుగా సమాప్తమైందని చెప్తున్న ఒక గొప్ప స్వరం గర్భాలయం ఉన్న సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు మెరుపులు, గనులు, ఉరుములు కొట్టాను, పెద్ద భూకంపం కలిగాను. 6:12 చెప్పారు కదా, పెద్ద భూకంపం కలిగాను. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకున్నట్టు భూకంపం కలగలేదు, అది అంతా వాపడి. ప్రస్తుతమైన మహాపట్నం 3 భాగాలైంది. ఏది? రోమాపట్నం. అనుజుల పట్ల పట్టణములు కూలిపోయింది. తన తీక్షణమైన ఉగ్రత మధ్యము గల పాత్ర మహాబబులోనికి తీయాలని దాన్ని దేవుడు సముఖమందు జ్ఞాపకం చేశారు. ప్రతి ద్వీపం పారిపోయాను, పర్వతాలు కనబడకపోయాను. 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం మనుషుల మీద పడను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను పడి దేవుణ్ణి దూషించారంట. కాబట్టి మహాబబులోని అంటే ఈ యొక్క రోమా పట్టణం మీదకు దేవుడు, రోమా పట్టణం అంటే రోమా ప్రభుత్వాన్ని తొలగించేయటానికి దేవుడు మహాభూకంపం కలగజేశాడు, వడగండ్లు కలగజేశాడు. తీక్షణమైన ఉగ్రత పాత్ర మహాబోబులను తీయాలని దేవుడు నిర్ణయించుకున్నాడన్నమాట. అర్థమైందా? దానివల్ల వడగండ్ల దెబ్బకి చాలా మంది దేవుని దూషించారు తప్ప వీళ్ళు మారలేదు. అంటే దేవుడు తన ఉగ్రతలు చూపించిన వీళ్ళు ఏమవలేదు, మారలేదు. కాబట్టి దేవుడు ఏం చేయాలన్నమాట, యూఫ్రటీస్ నదిలో ఆ పక్కన పాద్యుల్ని ప్రేరేపించి ఈ రోమా పట్టణాన్ని పాడు చేసే ఏర్పాటు, అంటే నాశనం చేసే ఏర్పాటు చేశాడన్నమాట. అది మనకి మిగతా అధ్యాయాల్లో వివరించబడుతుంది. జాగ్రత్తగా మిగతా అధ్యాయాలు సవివరంగా చదువుతారండి. అవి కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళాలి. కంగారు పడి చదివితే ఈ విషయాలు ఏమి అర్థం కావు, గుర్తుపెట్టుకోండి. అర్థం 16 అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు రోమా ప్రభుత్వం మీద ఉన్న భక్తిహీనులపై తన ఉగ్రతల్ని కురిపించుట, అయినప్పటికీ వారు మారలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి సమూల నాశనం అన్నమాట.